ప్రపంచంలోనే ఎవడూ నమ్మడు. ట్రంపే శాశ్వతం ఎవడన్నా అనుకుంటాడా? పుతిన్ జిన్పింగ్ని అనుకుంటారు. అక్కడికి అందుకని ఇండస్ట్రియలిస్టులు ఎవరు రారు. వాళ్ళే చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే వ్యాపారాలు చేస్తారు అక్కడ, అంతే కదా. కమ్యూనిస్టులు తప్పించి ఏముంటారు అక్కడ బేసిక్గా. మిగతా వాళ్ళు మనం వెళ్ళినా వాళ్ళ ద్వారా చేసుకోవాలి అక్కడ వ్యాపారాలు. అదే పరిస్థితి ఇక్కడ తేవాలనుకుంటున్నారు. అది ప్రమాదకరం. ఎన్డీఏ బ్రాండ్ అంటూ ఇప్పుడు కొత్తగా ఈ పదం తీసుకొచ్చారు. అంటే ఎన్డీఏ కూటమి మేము కంటిన్యూ ఉంటామని చెబుతూ అటు పారిశ్రామికవేత్తలకి ఇటు ప్రజలకు కూడా చెప్తున్నారా? మంచిదే కదా. అది బాబు గారు ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ బీజేపీని విమర్శించకుండా ఆ పాలనలో జరిగిన చెడు కూడా మీది బాధ్యత అబ్బాయి అని చెప్పడం వాళ్ళకి. మంచి మీకు ఇస్తున్నాను క్రెడిట్, చెడు కూడా మీరు కూడా బాగా పంచుకోవాల్సిందే అని చెప్తున్నారు అనమాట. అది అక్కడ సంకేతం. అంటే నిజంగా బాబు గారు అన్నట్టు మీరు వేసిన ఒక్క ఓటుతో మీ తలరాత మారిపోయింది అన్నట్టుగా ఉందా సార్? తలరాత బాగా మారిపోయింది కదా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ ఉన్నట్టుండి ఆగిపోయి ఇక చదువుకోవడం అంటే దిక్కులేని పరిస్థితి, తలరాత మారడమే కదా. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వెళ్తే కార్డు పుచ్చుకుని వెళ్తే చాలు గ్యారంటీ లైఫ్ ఉంది అనుకునేటువంటి స్టేజ్ నుంచి నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని తిరుగుతా, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం క్యూలు కట్టుకుని తిరుగుతా, ఇంట్లో ఆస్తులు అమ్ముకుని వాటితో ఆసుపత్రిలో చేర్చి వాళ్ళు వస్తేనే ఇస్తాం లేకపోతే చేర్చుకోం అని చెప్పేటటువంటి స్టేజీలో తలరాత మారిపోయినట్టే కదా. అట్లాగే చదవాలో లేదో మన పిల్లల్ని చదివించాలి